హలో ఫ్రెండ్స్, ఈ మోడల్ చిమ్నీ వచ్చేసి ఎలికా కంపెనీకి సంబంధించిన స్లాంటెడ్ మోడల్, అంటే క్రాస్గా ఉంటుంది కదా ఆ మోడల్. 60 సెంటీమీటర్ది అండ్ సక్షన్ పవర్ వచ్చేసి 1200 క్యూబిక్ మీటరు. చూడ్డానికి చాలా చక్కగా, అందంగా, నీట్ ఫినిషింగ్తో, మంచి అపియరెన్స్తో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాంటి మోడల్ రికమెండ్ చేస్తూ ఉంటారు. ఇది గ్లాస్ అనేది స్లాంటెడ్గా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో అన్ని యాక్సెసరీస్ ఇస్తాడు, ఒక్క పైప్ మాత్రం ఇవ్వడు. ఇది మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. అండ్ బయట డీలర్ దగ్గర అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉండొచ్చు. మేబీ ఆన్లైన్లో మాత్రం మీకు అన్ని ప్రాంప్ట్ సర్వీసెస్తో కరెక్ట్గానే దొరుకుతుంది. అండ్ కాస్ట్ పరంగా చెప్పాలంటే 17,000 నుంచి 21,000 మధ్యలో మీకు ఈ మోడల్స్ లభిస్తాయి. సో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి గణేష్ చతుర్థి, దసరా, దీపావళి ఇట్లాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి ఫెస్టివల్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి మీకు 30 to 40% ఆఫర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇలాంటి మోడల్ కావాలంటే మన వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. 15 days రీప్లేస్మెంట్ అండ్ రిటర్న్ పీరియడ్ కూడా ఉంది. ఒకవేళ డ్యామేజెస్ ఏమైనా వచ్చినా కానీ మీకు రీప్లేస్మెంట్ చేస్తారు. లేదు వద్దనుకున్నా, మీకు కాంపాటబుల్ లేదు, మీకు లొకేషన్కి చూడడానికి చక్కగా లేదనుకున్నా కానీ రిటర్న్ పీరియడ్ కూడా ఉంది విత్ రీఫండ్. సో ఇక ఈ మోడల్ ఇన్స్టాలేషన్ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి స్టవ్ బేస్, అంటే మనకి స్టవ్ పెట్టుకునే బండపై నుంచి ఎగ్జాక్ట్లీ 2 feet పై నుంచి మనకి చిమ్నీ స్టార్ట్ అవ్వాలన్నమాట. అంటే సక్షన్ పాయింట్ వచ్చేసి 32 inches దగ్గర ఉంటుంది. దీనికి అల్యూమినియం పైప్ మాత్రం వాడు అందులో పెట్టి వాడు సెట్. మీరు బయట టెక్నీషియన్ దగ్గర పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, లేదా మీరు సపరేట్గా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు టెక్నీషియన్ దగ్గరే పర్చేజ్ చేయండి, ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్లో టెక్నీషియన్ మీరు కాంటాక్ట్ చేయాలి కాబట్టి ఒక 100-200 ఎక్కువైనా పర్లేదు, టెక్నీషియన్ని అప్రోచ్ అయ్యి టెక్నీషియన్ దగ్గరే కొనుక్కోండి. అయితే అల్యూమినియం సెమీ ఫ్లెక్సిబుల్ డక్ట్ అంటారు. ఈ పైప్ వచ్చేసి మనకి 4 ఇంచుల నుంచి 6-6.5 ఇంచుల వరకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. మ్యాక్సిమం మీరు 5.5 inch 5 inches పెట్టుకుంటే కొంచెం నాయిస్ అనేది, అంటే ప్రెషర్తో వస్తుంది కాబట్టి ఎయిర్, ఆ నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది. లేదు మాకు చూడడానికి అందంగా లేదు అనుకుంటే 4 ఇంచుల పైప్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే రెడ్యూసర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రెడ్యూసర్ పెడితే ఆ రెడ్యూసర్ నుంచి మన సక్షన్ పాయింట్ అనేది తగ్గుతుంది కాబట్టి కొంచెం నాయిస్ డెసిబుల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే పర్సనల్గా 5.5 ఇంచులది రికమెండ్ చేస్తాను. మరి 6.5 ఇంచులు అన్నా కానీ ఇంట్లో చూడడానికి అందంగా ఉండదు. ఒకవేళ ఇంట్లో చుట్టూ కప్బోర్డ్స్ ఉండి కప్బోర్డ్స్ లోపల నుంచి వెళ్ళాల్సి ఉంటే మీరు మ్యాక్సిమం ఎక్కువ డయామీటర్ ఉన్న పైపే వాడండి, సన్న డయామీటర్ ఉన్న పైపును వాడకండి. సన్నది వాడితే నాయిస్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ అల్యూమినియం పైప్కి చివర్లో ఒక కౌల్ కవర్, అంటే ఒక కవర్ లాంటిది పెట్టుకుంటే మీకు లోపలికి పెట్టలు, ఎలకలు, బల్లులు ఇట్లాంటివి రాకుండా ఉంటాయి, మిషన్ లోపలికి ఎంటర్ అవ్వవు. అండ్ మీరు బయట ఉన్నటువంటి హోల్ ఉంటుంది కదా, హోల్ దగ్గర ఈ పైపుని కొంచెం డౌన్కి స్లాంటెడ్గా పెట్టుకోండి. ఎందుకంటే డౌన్కి పెట్టలేదు అనుకోండి, వర్షం వచ్చినప్పుడు వర్షం నీళ్ళు డైరెక్ట్ ఈ పైప్లో పడి మీకు లోపలికి ఎంట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇలా అప్ సైడ్ ఉండేటట్టు పెడతారు, అంటే ఈజీగా ఈ పొగ ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోవడం కోసం ఇట్లా అప్ సైడ్ పెడతారు. కానీ అట్లా పెట్టొద్దు, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండి బయట నుంచి వర్షం నీళ్ళు ఖచ్చితంగా మిషన్ లోపలికి వస్తాయి. చాలామంది మిషన్ పెట్టుకునేటప్పుడు కొంచెం కిందికని కొంచెం పైకని వాళ్ళు కన్వీనియంట్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకండి, ఎందుకంటే ప్రతి మిషన్కి దాని సక్షన్ పవర్ని బట్టి హైట్ డిసైడ్ చేసి పెడతారు స్పెసిఫికేషన్ ప్రకారం. ఈ మోడల్కి స్టవ్ బేస్ నుంచి 2 feet 24 ఇంచుల హైట్ నుంచి చిమ్నీ స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. వేరే కొన్ని మోడల్స్ ఉంటాయి ఇట్లా హారిజెంటల్గా ఉంటాయి, వాటికి వచ్చేసి 32 ఇంచులు ఉండాలి. అంతకన్నా మనం పైకి కిందికి అడ్జస్ట్ చేస్తే ఈ సక్షన్ అనేది లేక ఆ పొగ అంతా ఇంట్లోనే ఉండి మీరు